వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనతో లగచర్ల ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కొన్ని రోజులుగా పోలీసుల బందోబస్తులో ఉన్న లగచర్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఫార్మా సిటీ అంశంపై లగచర్ల గ్రామస్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు రైతులు భూములను ఇవ్వమంటున్నారు. మరికొందరు ఎకరానికి 20 నుంచి 25 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఒక్క ఇన్సిడెంట్తో లగచర్ల ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాడి ఘటనతో ఉలిక్కిపడ్డ లగచర్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఫార్మా సిటీ అంశం. అయితే ఫార్మా విలేజ్ ఏ ప్రాంతంలో ప్రతిపాదించబడుతోంది, ఈ ఊరి జనం ఏమనుకుంటున్నారు? మీ భూమి ఉందా? మరి మా భూమి లేదు సార్, మా భూమి లేదు, మా భూమి లేదు. వేరే దగ్గర ఉందా? మన భూమిలో కందులు వండిస్తాం, జొన్నలు వండిస్తాం సారు. చెడు చెప్తుండండి, బోరు ఉండదు. మా భూమి అక్కడ దూరం గౌరారం అనుకుండదు సార్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ బావి ఉండదు. ఇంతగాని ఒడ్లు వండుతాయి. ఫార్మా కంపెనీ పడితే సార్ వద్దంటున్నారు, మంచిది కాదు అన్నట్టున్నారు. ఇక్కడ ఏమద్దు సార్, ఇక్కడ కంపెనీ. మా పిల్లలు కూడా పట్టణంలో బొంబాయి బతుకుతుంటారు, కూలినాలు చేసి అక్కడ బతుకుతుంటారు. కానీ ఏం మంచిది కదా సార్. కంపెనీ దుద్యాల ఇక్కడ అంతా మొత్తం పోతుంది అంట. ఇక్కడ నీళ్ళు ఈ చెర్ర నీళ్ళు దండం చెరువు, కోసి చెరువుకు ఇక్కడ అంతా పోతాయి. మేము కోసుకొని ఆడికేమన్నా కంపెనీ మంచిది కదా అంటారు సార్. అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది కదా గవర్నమెంట్ ఆలోచన. ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు లేకుంటే అంటున్నారు. లమ్మడాలు బొంబాయి పట్నం పూణె పోయి బతుకుతున్నారు. వాళ్ళు భూములు సంపాదించుకున్నారు. గురునాథ్ రెడ్డి ఉండగా మల్లికార్జున సాగు ఎంపీ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు వాళ్ళకి పాస్బుక్లు. నాకు తెలుసు దొర కాంగ్రెస్ శ్యామసుందర్ రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఇక్కడ సర్పంచ్ ఆయన 10 ఏళ్ళు కాంగ్రెస్ తరపు నుంచి చేసిండు ఆయన. శ్యామసుందర్ రెడ్డి రంగంపల్లి అతని దొర ఇల్టేం వచ్చి ఈ ఊరికి న్యాయం జరగాలంటే పరమ ఏమొద్దు, రావద్దు. ఏముండదు ఇదే ధర నడుస్తున్నది. ఇట్లా భూమి సాగుకి మేము పోరాడితే ఒక సీఎంని కలెక్టర్ని కొట్టిందని ఇంతమందిని తీసుకుపోయి వేసినాడు. మా గతి ఎవరు చూడాలి, మా గతి ఎవరు ఉండరు. కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా. కంపెనీ వస్తే మాకు ఏం ఉద్యోగాలు, మాకు కంపెనీ వద్దే వద్దు. మా కోంట్రా భూమి ఉంటే మాకే చాలు. మా కోంట్రా భూమిలో మేము బతుకుతాము, సామాన్యంగా తప్పుతాము. కానీ ఆ కంపెనీ వద్దే వద్దు మాకు. హనుమంతు, మున్నూరు హనుమంతు. ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉందను? నాకు 10 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఏ శివారు వస్తుంది? అక్కడ ఆ సైడ్ వస్తుంది, కోజి దుద్యాల సైడ్. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ ఫార్మా విలేజ్, ఫార్మా ఇండస్ట్రీస్? ఏం సార్ మీ అభిప్రాయం ఏంది? మా ఊరు చుట్టూ వడవడదు అది. మాకు అభ్యంతరం అది. ఎందుకంటే మాదో ఏమి ఆమ్దాని రాదు సార్. మాకు చేనుల పంట పడితేనే మాకు ఆమ్దాని. అంటే ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేది కదా గవర్నమెంట్ ఆలోచన. ఫ్యాక్టరీలు వస్తే బతికేడు సార్. ఆడ ఉద్యోగాలు వచ్చినోడు పెళ్ళము పిల్లలు బాగుపడతారు. మళ్ళీ ఇంకోనికి ఉపాయం లేదు. అధికారులు వచ్చి ఎంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి అన్నారు. మేము ఏం రాలేదు సార్ బావదికి చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ ఎకరాకి ఎంత ఇస్తే మేలు అవుతుంది మీకు? మాకు ఎంత ఇస్తా అంటే 50 లక్షలు ఇవ్వాలి సార్. 20 లక్షలు 10 లక్షలు 10 లక్షలు అంటే ఏం లాభం లేదు. 20-25 లక్షలు ఇస్తే ఎకరకు ఏమన్నా లాభం. అంటే మీరు అడిగేది మంచి రేట్ ఇస్తే? మంచి రేట్ ఇస్తే ఇస్తాం సార్, న్యాయం సార్. ఎందుకు సార్ మా భూమి మా ఇల్లు మీద వాళ్ళ దౌర్జన్యం ఎందుకని? మేము మామూలు వాళ్ళ తాతలు సంపాదించిన భూమి అది. మేము గిట్ట సంపాదించిన భూమి కాదు. మా మామూలు వాళ్ళ తాతలు వాళ్ళ నాయనలు సంపాదించిన భూమి. మళ్ళీ ఆ భూమి మీద వాళ్ళకి ఎందుకు ఇట్లా మా మీద దౌర్జన్యం సార్? మాకు దౌర్జన్యం వద్దు. మా భూములు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. మాకు జాబులు వద్దు, మాకు ఏది వద్దు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేసేది
మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని కదా మా లాంటి వాళ్ళకి ఉద్యోగాలు అంటే మేము ఈ ఉద్యోగం చేయాలనేసి అయితే ఏం చదవట్లేదు కదా, మాకు డ్రీమ్స్ ఉన్నాయి. మేము మా వాళ్ళు చదివి వేరే జాబ్లు చేయాలని, ఆ ఫార్మాలో మేము జాబ్లు చేయాలనుకుంటే అక్కడ కూడా ఉన్నది కదా. నీలాంటి వాళ్ళకి వస్తాయి కదా ఉద్యోగాలు. మా లాంటి వాళ్ళకి అవసరం లేదు సార్. మేము ఒక్కొక్క పుట్టినప్పటి నుంచి ఒక డ్రీమ్ పెట్టుకుని మేము స్కూళ్ళల్లో జాయిన్ అయ్యింది, చదువుకునేది. ఆయన ఇచ్చిన జాబ్ల కోసం మేమైతే ఉద్యోగ జాబ్ల కోసం అయితే ఇంత కష్టపడి ఎక్కడో జాబ్లు చేయాల్సిన అవసరం అయితే లేదు. లక్షల ఇచ్చిన వాళ్ళం ఎలా కనిపిస్తున్నాం? కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా ఇండస్ట్రీస్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇండ్లు భూములు కోల్పోతున్న భూబాధితులు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. న్యాయమైన పరిహారం అందిస్తే ఆలోచిస్తామని మరికొంతమంది అంటున్నారు. సో ప్రభుత్వానికి సవాల్గా మారిన ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కారం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. లగచర్ల నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.